మొత్తం మీద అందరు లైన్లోకి వచ్చారు. అందరు వచ్చిన వాళ్ళందరికీ యవన బిడ్డలు ప్రత్యేకంగా నరేంద్ర బాబు తెలియపరిచేది ఏంటంటే, వచ్చిన వాళ్ళకి కుర్చీలో కూర్చోబెట్టవలసిన బాధ్యత అయిందే. ఇంకెవరు కూడా బాబు నువ్వు కూడా పెళ్లి కొడుకులా ఆయన కూర్చొని వెళ్ళరా, నువ్వు ఎక్కడ వచ్చి అందరూ పెట్టు. ఏదేమైనప్పటికీ కూడా ఎంతో చక్కని అమూల్యమైనటువంటి మాటలు మరి ఇప్పటి వరకు కూడా దైవ సంఘాల ద్వారా మనమందరం కూడా విన్నాం. చాలా మంచిది. ఎందుకు నేను ఆ పక్క నుంచి పక్క వచ్చానంటే, మీ మొఖాలు కనపడతలేదు. అమ్మగారికి గొడుగెట్టారు అక్కడ. అమ్మగారికి మీకు మధ్యలో ఏముంది? గొడుగు ఉంది. మీరు ఎన్నర తెలుస్తలేదు, నిద్ర అవుతున్నారు తెలుస్తలేదు అమ్మగారికి. అందుకే నేను మీ మొఖాలు కనపడేటట్లు ఎవరెట్టుకున్నాను అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నేను ఎక్కువ సమయం కాదు కానీ ఒక పావు గంట దేవుని మాట, ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ఈ రోజున వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథముల నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని ఈనాటి దేవుని వాక్యంగా నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు నీ అమూల్యమైన మాటల చేత నీవేమందరితో మాట్లాడవు తండ్రి. మరొక పర్యాయం మీ పక్షంగా నిలబడి దాసుని ఆత్మతో నింపి చేరి వచ్చిన మందరికి ప్రాముఖ్యముగా అభివృద్ధిలోనికి నడిపించబడిన కుమార్తెకును కావలసిన నీ మాటలు మీ పక్షము నిలబడి దాసుల నుంచి వడ్డిస్తూ ఉండగా వినగలుగు చెవి, గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచే మనసు మాకు అందరికి దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చక్కని అమూల్యమైనటువంటి మాటను ఈ రోజున మనము నేర్చుకోబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథముల అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమై ఉన్నదో ఆ మాట ద్వారా ఈ రోజున ఈ కుటుంబముతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రియమేనలుడు మరి ప్రసాద్ బాబు గారిని, తన భార్యను మరియమ్మను ప్రేమించి చక్కని కుమారుడును కుమార్తెనిచ్చాడు దేవుడు. మరి కుమార్తెను దేవుడు ఈ రోజున బాల్య దిశ నుంచి అభివృద్ధిలోకి నడిపించిన దాన్ని బట్టి ఇది మనుషులు చేయలేనటువంటి కార్యం. మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నా కుమార్తెను అభివృద్ధి పరచమంటే వారి వల్ల కాదండి. అభివృద్ధికి పరిచేటువంటిది దేవుడు తప్ప మనుషులు కాదు. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చినా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా అయ్యా నా కుమార్తె ఇంకా మెచ్యూరిటీ అవ్వలేదయ్యా అని చెప్తే ఆ కుమార్తెకి హార్మోన్ లోపమో లేకపోతే ఏదో లోపం అని చెప్తారు. కానీ మేము అభివృద్ధి పరుస్తాం అని చెప్పలేని వారు అనేక మంది ఉన్నారు. అభివృద్ధి లేకపోతే ఫలింపు ఉండదు, అభివృద్ధి లేకపోతే సంతానం కలగదు. ఇవన్నిటికీ కూడా ప్రాముఖ్యమైనటువంటి గొప్ప అమూల్యమైన రోజు ఏడు తెలుసు అంటే కుమార్తెను వృద్ధిలోనికి తెచ్చిన రోజు. ఈ రోజున మనం ఏం చేయాలంటే ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమే ఉన్నాం. ఇది మనుషుల వల్ల కానిది, డాక్టర్ వల్ల కానిది, దేవుడే గొప్ప కార్యములు దేవుడు జరిగించాడని దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. మరి ఈ కుటుంబానికి డబ్బులు ఎక్కువై దేవుని స్తుతించడం కాదు, కానీ దేవుడు నాకు ఏకైక కుమార్తెను దేవుడు అభివృద్ధిని పరిచాడు, దేవుని ఎంతగానో నేను స్తుతించాలి, ఘనపరచాలని ఉద్దేశంతోనే ఈ ఘనమైన కార్యాన్ని ఆ కుటుంబీకుని ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ అపోస్తలుడైన పౌలు సంఘం ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడు. సంఘం ఎలా ఉండాలో చెప్తున్నాడో తెలుసా? పిల్లవాడిగా ఉండాలని కోరుకోవట్లేదు. ఎప్పుడు చిన్న పిల్లలుగా ఉంటే మనం ఎప్పుడు కూడా వారిని చూసి బాధపడుతూనే ఉంటాం. ఎందుకో తెలుసా? ఇదిగో నా కుమారుడు ఎదుగుదల లేదు, నా కుమారుడికి అభివృద్ధి లేదు, నా కుమారుడు ఎప్పుడు చూసినా 15 సంవత్సరాలు వచ్చినా ఇదిగో ఎందుకు పనికిరాని వాడిగా గెట్టగిరిసిపోయినటువంటి వాడిగా ఉంటున్నాడని చెప్పి ఆ బిడ్డను బట్టి ఎంతగానో ఏం చేస్తామో తెలుసా? బాధించబడుతూ వేధించబడుతున్నటువంటి వారిగా ఉంటాం. అలాగే ఇక్కడ అన్నాడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చిన్న పిల్లల వలె మాట్లాడతారు, చిన్న పిల్లల వలె తలుస్తారు, చిన్న పిల్లల వలె వారు ప్రవర్తిస్తారు. ఎందుకో తెలుసా? వారు చిన్న పిల్లలు కనుక ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడానికి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడానికి, ఏది పడితే అది మాట్లాడినా, ఏది చేసినా వారిలో మనకు తప్పు పట్టుకోమండి మనం. ఎందుకో తెలుసా? ఆడ చిన్న పిల్లలు ఏమన్నారు, ఆడ మాట తీసుకుని మాట పట్టుకుంటావు ఏంటని చెప్పి పెద్దలను తిట్టేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆడ చిన్న పిల్లలు కనుక
అదే వారు మెచ్యూరి అయిపోయిన తర్వాత వారు మాట్లాడితే ప్రతి వారికి కూడా ఏమొస్తుందో తెలుసా? బాధే. ఖచ్చితంగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చిన్నవారి వరే మాట్లాడాలి. ఇప్పుడు అభివృద్ధి పరచబడిన తర్వాత ఇప్పుడు రాణి నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతానంటే కుదరదు. నేను ఎవరు పడితే వారి దగ్గరికి వెళ్ళి నేను తిరుగుతానంటే కుదరదు. ఈ రాణి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వరకు తల్లిదండ్రులు పర్మిషన్ లేదు. నువ్వు ఎక్కడికి పడితే అక్కడ నీ ఫ్రెండ్స్తో తిరిగావు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఆడుకున్నావు, ఎక్కడ పడితే అక్కడ ఏదైనా చేస్తావు. ఈ రోజు మొదలుకొని అలా చేయడానికి వెళ్ళలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? చెప్పి వెళ్ళాలి. అది సరైన ప్రదేశమా, సరైన స్నేహితులా కాదా అని ఆలోచించి వారు వెళ్ళమంటే వెళ్ళాలి. లేకపోతే వాళ్ళ మొఖాలు చూసి ముఖం మార్చుకుని ఏడవడం కాదు. ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు నువ్వు ఆలోచన చేయవలసింది తెలుసా? పెద్దవాని వలె తలంచాలి. యవన ప్రాయంలోనికి వచ్చిన ప్రతి బిడ్డలు కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవలసిన విషయం. నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను, మా అమ్మ మా నాన్న పట్టించుకోరు, మీరెవరైనా తాతయ్య గారు అడిగితాకి అంటే ఊరుకోను నేను. ఓ మహారాణి, అలా ఊరుకునేటువంటి వారిని కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ప్రతి విషయంలో కూడా పెద్దవాని వలె తలంచాలి. పెద్దలు ఎలా తలంచుతారు అసలు? అంటే ఎందుకు దేవుడు తలంచం? అపోస్తలుడైన పౌలు ఎందుకు తలంచమన్నాడు అక్కడే రాశారు. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనాన్ని. 14వ అధ్యాయము 20వ వచనాన్ని. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లల కాక విషయమై దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఎలా ఉండాలంటే బుద్ధి విషయంలో పెద్దవారిగా ఉండాలి, పెద్దవారిగా తలంచాలి, పెద్దవారిగా ఉండాలి. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట అన్నీ కూడా ఎలా ఉండాలి? పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎలా ఉండాలి అంటే ముందు పెద్దలకి తెలవాలి. ఎవరికి? పెద్దలకి ఎలా ఉండాలో పెద్దలకి తెలిస్తే పిల్లలకి తెలుస్తుంది. ఈ రోజున పెద్దలకే తెలియదు ఎవరిని ఎలా గౌరవించాలో. ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు రెబ్కా. ఈ రెబ్కా కాదు, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో రెబ్కా. ఆమెను గూర్చి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? చక్కనిది. రెబ్కానిగా ఆమెకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే తెలుసా? చక్కనిది అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? ఆ కుటుంబంలోనికి తన యొక్క రక్త సంబంధువులు, బంధువులు వారి ఇంటికి వస్తే ఏం చేస్తుందో తెలుసా? చక్కగా వారిని ఆహ్వానించి వారితో ప్రేమతో మాట్లాడి వారికి ఏం చేస్తుందో తెలుసా? అయ్యా, మీరు ఎందరు పడి వచ్చారయ్యా, మంచినీళ్ళు తాగుతారా? నేనే కాదు, నా వెనకాల ఒంట్లు ఉన్నాయి, ఒంట్లు కూడా పోస్తానయ్యా అంట. ఈ రోజు పిల్లలు ఏం చేస్తున్నారు? బంధువులను వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? మా అమ్మ లేదు అని ఎలా పరిగెత్తిపోతారు. లేక బంధువులతో తొలిపేసి ఇంట్లో కూర్చొని ఉంటాయి. అంటే తల్లిదండ్రులు అటువంటి బుద్ధి కనుక మరి చూడగానే పిల్లల్ని తప్పు పట్టకూడదండి. తల్లిదండ్రుల దగ్గర ఉన్న జబ్బు అటువంటిది. ఈ రోజున ఇదివరకు బంధువుల ఇంటికి వెళ్తే 10 రోజులు ఉండాలనిపించేది. ఈ రోజున బంధువుల ఇంటికి వెళ్తే ఎప్పుడు పారిపోదాం అనిపిస్తుంది. అవునా లేదా? ఎందుకంటారు? ఆ రోజున రిప్కార్ని తీసుకెళ్తాకు వచ్చినప్పుడు అక్కడ అంటున్నారు, అయ్యా మీరు అప్పుడు వెళ్ళిపోతాం ఏంటయ్యా, పిల్లల్ని తీసుకెళ్ళి 10 రోజులు ఉండండి ఇక్కడ అన్నారు. మరి ఆ నాటి కాలంలో బంధువులతో 10 రోజులు ఉండేవారు. ఆ 10 రోజులు కూడా వాళ్ళకి ఏం కలుగుతుంది చూసేవారు. ఎందుకో తెలుసా? ఆ ప్రేమ తల్లిదండ్రుల దగ్గర ఉండేది. ఈ రోజున తల్లిదండ్రులే ఎప్పుడు వెళ్ళిపోతారా, మీ అమ్మ మీ నాన్న ఏంటి, బంధువులు కూడా వదిలేసేయండి. కన్న తల్లిదండ్రులతో ఏమన్నారు? మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు, మీ అమ్మ మా నాన్న మీ నాన్న, మన పనులు చాలా ఉన్నాయి కదా. అంటే తల్లిదండ్రులు కూడా ఇంటికాడ చూడడానికి ఖాళీ బిజీ. ఇటువంటి బిజీ ప్రయాణము ఈ రోజున తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన చక్కని వారై ఉండాలి. అంటే ఎదుటి వారిని గౌరవించే లక్షణం. దైవజనుని ఎలా గౌరవించాలి, లేకపోతే పెద్దల్ని ఎలా గౌరవించాలి, లేకపోతే బంధువులు ఎలా గౌరవించాలి, స్నేహితులను ఎలా మాట్లాడాలి, ఈ లక్షణాల ముందు ఎవరికి తెలిసి ఉండాలి? తల్లిదండ్రులు తెలుసుంటే పిల్లలకి నేర్పుతారండి. అందుకే ఇదిగో నేను చిన్నవారిగా ఉన్నప్పుడు ఇదిగో చిన్నవారి వారి మాట్లాడి తిని, ఇప్పుడు నేను పెద్దవాడినై ఉన్నాను, పెద్దవారిగా నేను మాట్లాడుతున్నాను, పెద్దవారిగా నేను తలస్తున్నాను అంటున్నాడు. మన తలంపులు, మన మాట తీరు, మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా? పెద్దలో ఉన్నటువంటి లక్షణం నీలో ఉండాలి. పెద్దలు అసలు ఏ లక్షణాలు ఉన్నారో ఒకసారి తెలుసుకున్న తర్వాత ఒక 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ఈ రోజున వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే మనం ఎవరిని చూసి మనం నేర్చుకోవాలి అంటే కనుక తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక
రెండవ అధ్యాయము నీవు యవనేచ్ఛల నుండి మీరు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. ఇప్పుడు దేని నుంచి పారిపోమన్నాడు? యవనేచ్ఛల నుంచి పారిపోయి ఎవరితో సహవాసం కలిగి ఉండమన్నాడు? ప్రార్థన చేయి వారితోను. ఎవరితోను? సినిమాకి వెళ్ళే వాళ్ళతోనా? రాణి ఎవరితోను? ఏంటి మాట్లాడతాడు? ఈ రోజు నన్ను పట్టుకున్నాడు పాస్టర్ అనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజు నిన్ను పట్టుకోవడానికే నన్ను ఏర్పాటు చేశారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఓ రాణి హల్లెలూయా చెప్ప. ఏంటి చేతులు పైకి లేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక వాక్యమైనవాడికి అస్సలు లేకమేమో. ప్రభువును అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ కుమార్తె ఎవరి దగ్గర నేర్చుకోవాలి? పెద్దవారిగా మాట్లాడాలంటే, పెద్దవారిగా తలంచాలంటే, పెద్దవారిగా ఆ యొక్క క్రియలు కలిగిన జీవితం ఉండాలంటే విశ్వాసులతోనూ, అవిశ్వాసులతో కాదు. ఈ రోజున అవిశ్వాసులు ఎక్కువైపోయారు. వాక్యమేడు తెలవదు. ఇలాగే చెయ్యాలి. ఏ ఆచార పద్ధతులు వీళ్ళకి తెలవదు. ఏం చేయాలి వీళ్ళకి తెలవదు. నువ్వు తెచ్చావా? ఏంటయ్యి నవధాన్యాలు తెచ్చావా? ఎవరో ప్రార్థనకి వెళ్ళి బతికిపోలే చెప్తున్నారు. వీళ్ళకి ఏమి వేయాలో వీళ్ళకే తెలదు అంటే వీళ్ళకే తెలీదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను దేవుని బిడ్డ? ఇదిగో మనం ఉండవలసింది ప్రార్థన చేయవారితో. వారిని వెంటాడాలి. ఎవరితోనూ? సినిమాకి వెళ్ళే వాళ్ళతో, షికార్కి వెళ్ళే వాళ్ళతోనూ, బీచ్ దగ్గరికి వెళ్ళే వాళ్ళతోనూ, లేకపోతే గోదావరి గొట్లని తిరిగే వాళ్ళతో కాదు. దేనా అలాగే వెంటాడింది. ఎవరిని వెంటాడింది? అన్నలు ఎవరు తెలుసా? యాకోబు పుట్టినటువంటి 12 మంది సహోదరులు కూడా వారి భక్తి కలిగిన జీవితం జీవిస్తూ ఉంటే, ఓ నా గాఢమైన చెల్లులా నువ్వు ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేయడం మానేసింది. ఎవరిని వెంటాడింది? ఆ స్త్రీలందరూ ఎక్కడికి వెళ్తున్నారంట. ఎక్కడికే చూత్తకి వెళ్ళింది. అది ఎవరితో పనికి మళ్ళీ ఏమైంది? చెరుపు వేయబడి వచ్చింది ఇంటికి. ఈ రోజున ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? నువ్వు వెంటాడవలసింది ఎవరితో తెలుసా? ప్రార్థన చేయి వారితోనూ, విశ్వాసము కలిగిన వారితోనూ, పవిత్రులతోనూ, వ్యభిచారులతో కాదు. ఈ రోజున ఎవరు స్నేహం ఉంటుందో తెలుసా? వ్యభిచారులతో స్నేహం చేసేవాడు ఉంటున్నారు. దొంగతనం చేసేవారితో ఇదిగో స్నేహం కలిగిన వారు ఉంటారు. ఆ ప్రార్థన మనసులైనటువంటి వారితో స్నేహం చేస్తే మనము పెద్దవారిగా ఉన్నటువంటి లక్షణాలు మనకి కావాలి. ఈ రోజున చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇదిగో పెద్దలని అనుకోవడం తప్ప వారికి ఎలా మాట్లాడాలో తెలవదు, ఎలా ప్రవర్తించాలో తెలవదు, ఎలా నడుచుకోవాలో తెలవదు. దేవుని బిడ్డలారా, అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇప్పుడు మనం చూడవలసింది ప్రార్థన చేయి వారితో ఈ బిడ్డని వెంటాడాలి. అలాగే ప్రార్థన చేయి వారితో వెంటాడిన ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు రోధే. ఆమె పేరేంటంట? రోధే. చూడండి అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయములు మీరు చూడగలిగితే చక్కని ఒక కుమార్తె అక్కడ కనపడుతుంది. చూడ ఒకసారి అపోస్తలుల కార్యములు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. అతడు తలవాకటి తలుపు తట్టించి ఉండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. చాలు. ఇక్కడ మనం చూడగలిగితే అపోస్తలులైన పౌలుని, అక్కడ ఉన్నటువంటి ఆ అపోస్తలులైన పౌలుని ఎక్కడేసారు? చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే చెరసాలకి ఈమె చేసిన పనేంటి? పేతురు గారిని మన్నించండి. పేతురు గారిని చెరసాలలో వేస్తే ఈమె చేసిన పని తెలుసా? ఇక్కడ అందరూ కూడా ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్తుంటే, అమ్మా నువ్వు ప్రార్థనకి వెళ్ళిపో, నేను టీవీ చూస్తాను, సెల్ ఫోన్ చూస్తాను అంటుందా? చెప్పండి. ఏది ఇక్కడ ఉన్న యవనస్తులు ఏమైపోయారు? స్మైల్ ఎక్కడైపోయింది? మాయమైపోయింది. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఈ రోదే అనే చిన్నది ప్రార్థన చేసే వారితో ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది. ఆమె పేరు పరిశుద్ధ గ్రంథములో రాయబడడానికి గల కారణం తెలుసా? ఆమె ప్రార్థించే వారిని వెంటాడిన జీవితం. రాత్రులు ఇంటికాడ కూర్చుని సెల్ ఫోన్ చూడడం కాదు, రాత్రులు ఇంటి దగ్గర కూర్చుని గేమ్లు ఆడుకోవడం కాదు, రాత్రులు ఇంటికాడ కూర్చుని సొల్లు పలు మాటలు చెప్పుకోవడం కాదు. ప్రార్థించేటువంటి వారిని వెంటాడాలి ప్రియ కుమార్తె. ఆమె పెద్దదానిగా మాట్లాడాలి అంటే, ఒకటి ఆమె మాట్లాడిన ప్రతి మాటలో తప్పు పట్టుకోకుండా ఉండాలి అంటే ఈమె ఉండవలసిందని తెలుసా? ప్రార్థించే లక్షణం ఉండాలి. ఈ రోజున తల్లిదండ్రులకే ప్రార్థించే లక్షణం ఉండదు. ఇదిగో ప్రభు కోరుకుంటున్నాడు, ఒక్క గడి అయినను నాతో మేలుకుని ఉండలేరా? వాటి ఒక 24 నిమిషాలు నాతో కలిసి నా కొరకు ప్రార్థన చేయలేరా? నాతో కలిసి ప్రార్థించలేరా అని ప్రభు కోరుకుంటూ ఉంటే
రోజుకి 24 నిమిషాలు కాదు కదా, 4 నిమిషాలు కూడా ప్రార్థించలేని తల్లిదండ్రులు ఈ రోజున లోకంలో ఉన్నారు. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ కుమార్తెల అక్కని గురించే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడే మనకు తెలుసా? ఇదిగో ప్రార్థించే వారిని వెంటాడాలి, పవిత్రులు వెంటాడాలి, విశ్వాసులు వెంటాడాలి. అప్పుడే నువ్వు పెద్దదారు అయినట్టు. అంతేకాని ఎప్పుడు చూసినా నీ దగ్గర ఉన్నటువంటి తొంటరేసాలు పోకుండా, ఇప్పటికీ చాలా మంది అల్లరేసాలు పోవు. ఏమేసాలు? నేను ఎక్కడున్నా అక్కడ అల్లరి ఉన్నదండి. మెచ్యూర్ ఫంక్షన్లో చాలామంది పిల్లలు కూర్చోబెట్టినప్పుడు ఏం చేస్తారో తెలుసా? పసుపు రాసుకుని దెయ్యాలాగా గోల్ చేస్తూ ఉంటారు. నేను ఉన్నా కానీ ఎప్పుడు ఉండదు అలాగా. అందుకే ఆ రోజున ఎవరు రారు. మిగిలిన చోట్ల చూడండి, ఆ రోజున దెయ్యాలు గోలెట్టినట్టు ఏం చేస్తారు? హోలీ పంచుకున్నట్టు పరిగెడుతూ ఉంటారు. కానీ నేను ఉన్నా కానీ అలా కుదరదు. ఎందుకో తెలుసా? దెయ్యాలు నా దగ్గర ఉండడానికి భయపడతాయి. దెయ్యాలు నా దగ్గర ఉండడానికి ఊరుకోండిరా. దెయ్యం నా దగ్గరికి వస్తే నన్ను చూసాలి పారిపోవాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉండాలి. ఎందుకు నేను మాట చెప్తున్నాను తెలుసా? ఈ కుమార్తె ఇప్పుడు పెద్దదారిగా తలంచాలి అన్నా, పెద్దదారిగా మాట్లాడాలన్నా ఆమె చేయవలసిన మొట్టమొదటి కలెక్షన్ మీద తెలుసా? ప్రార్థించే వారిని వెంటాడాలి. వెంటాడతావా? అసలు వెంటాడతానని అంటున్నారు. వెంటాడతాం వాళ్ళు వదిలేసేయండి. ప్రార్థించే వారితో వెంటాడతావా? ఏంటి అసలు గొడవ ఏంటి? దేవునికి స్తోత్రం. ఫంక్షన్ నువ్వు ఫోటో తీసుకుంటా కాదు, వాక్యమంట కూర్చోబెట్టావు, లేకపోతే దొరకవని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలు మొట్టమొదటిగా మనం చేయవలసిన లక్షణం పెద్దవారిగా తలంచాలన్నా, పెద్దవారిగా మాట్లాడాలా, మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? ప్రార్థించే వారిని వెంటాడి వారిగా ఉండాలి. రెండవది, దేవుని మందిరములో పరిచర్య చేసేటువంటి వారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసింది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయురాలై ఉండెను. చూడండి, ఫీబే అనేటువంటి కుమార్తె, ఈమె కూడా చిన్నదే, పెద్ద వయసు ఏం కాదు, ఈమె కూడా చిన్నదే. ఈమె మొట్టమొదట ప్రార్థించే వారితో వెంటాడినప్పుడు పెద్దలకు ఉండవలసిన లక్ష్యం ఏంటి తెలుసు అంటే పరిచర్య చేసేటువంటి వారు ఉండాలి. ఎక్కడ పరిచర్యని? ఎవరికి? భర్తకేనా? భార్యకేనా? కొంతమంది భార్యకు కుండలు కూడా తోమేస్తారు. ఏం చేస్తారు? భార్య ఇంటి దగ్గర వంట చేస్తారు, ఏం చేస్తారు? మాట్లాడరేటండి, మీరు చేయిస్తారు, అందుకే మాట్లాడతారు ఇక్కడ ఉన్నవాళ్ళు. మీరందరూ కూడా ఇంటికాడ భర్తలు ఏం చేస్తారు? కొంతమంది భర్తలు కుండలు కూడా తోమించేస్తారు. వాయా నేను ఫంక్షన్కి వెళ్తాను, వచ్చారు కుండలు గట్ట తోమేసి అన్నం వండేసాయి అంటే ఆ బ్యాచి కాదు ఇక్కడ. ఈమె పరిచారకురాలు. అంటే వీబేనే కుమార్తె. ఎవరికి పరిచారకులు అంటే పాస్టర్ గారికి కాదండి, దేవునికి పరిచర్య. దేవుని మందిరంలో ఆమె పరిచయం చేస్తుంది కనుక ఆమె గురించి దేవునికి సిఫారసు చేస్తున్నాడు. దేవా, ఆ పలానా కుమార్తె ఇదిగో నీ మందిరంలో పరిచారకురాలు, ఆమె చేసిన పరిచర్యను బట్టి ఆమె జీవులు ఏది కావలసి ఉన్నా ఇదిగో ఆమె పక్షాన్ని అడుగుతున్నానయ్యా, సిఫారసు చేస్తున్నాను, అడిగింది చేయి అన్నాడు. అంతే పౌలు, ఆమె కావలసింది ఇచ్చేసాడు అంతే. అంటే ఈ కుమార్తె ఇప్పుడు ఏం చేయాలి? పరిచర్య. ఇంతకుముందు మెచ్యూరిటీ అవ్వకముందు దేవుని మందిరంలో గబగబా పరిగెత్తుకుని వచ్చి ఇక్కడ స్కూల్ నుంచి వచ్చి మందిరంలో పరిచయం చేసే చక్కని లక్షణం అండి. మహారాణి, ఓ విజయరాణి. ఏం నా మీద అలిగిందేంటి? ఆమె గురించి చెప్తున్నా కానీ దేవునికి స్తోత్రం. నేను నీ గురించి మంచిగా చెప్తున్నానమ్మా, వేరే ఏం కాదు. ఈ కుమార్తె బెతస్దా ప్రార్థనా మందిరంలో చక్కని పరిచయం చేస్తుందండి. మరి తల్లిదండ్రులు ఎవరు? సుజాత, ఈ కుమార్తె కూడా ఎవరు మరియమ్మ, వాళ్ళ పిల్లల్ని దేవుని మందిరంలో పనిచేయండి అంటారు. పని చేయమన్నప్పుడు వాళ్ళు పొద్దున్నే వచ్చేస్తారు, వచ్చేసి మందిరం చక్కగా తుడుస్తారు, ఆ బరకాలు వేస్తారు, అన్నీ కూడా చక్కబెరుచుకుని ఇంటికి వస్తారు. అంటే మనం అలవాటు చేయాలండి. ఇంటికాడ పనులు చేయలేదని జరుగుతుంది తప్ప దేవుని పని చేయలేదని ఎవరు పెట్టరు. ఇంటిగా నీ భర్తకి, నీ భార్యకి, నీ బిడ్డలకి పరిచయం చేయడానికి దేవుడు నిన్ను ఆయుష్కాలమునిచ్చి ఆరోగ్యమునిచ్చి నిన్ను పోషిస్తలేదో. ఎందుకో తెలుసా? నీవు దేవుని పని కొరకు నువ్వు వాడబడాలనే ఉద్దేశంతోనే దేవుడు నిన్ను ఈ లోకంలోకి పంపించాడు.
మరి ప్రియ కుమార్తె, మొట్టమొదటిగా మనం చూస్తే పెద్దది అవ్వడం అంటే ఏంటో తెలుసా? ఇంతకుముందు దేవుని ఎరగముందు, దేవుని తెలుసుకోకముందు లోకంలో నీ కుటుంబానికి నువ్వు పరిచయం చేసావు. నువ్వు దేవుని గురించి తెలుసుకున్న తర్వాత దేవునికి కూడా నువ్వేం చేయాలో తెలుసా? పరిచారకులై ఉండాలి. ఖచ్చితంగా పరిచారకులై ఉండాలి. పరిచయం చేయడం మానడానికి వీల్లేదు. మానేస్తావా? ఏంటి, ఏం పెట్టుకుందా ఎలా? దేవునికి స్తోత్రం. ఎలా ఏమో నూరు కోసారు ఎవరన్నా నీకు? హలో, ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ కుమార్తె పెద్దదాని ఎదుగుదలంటే దేవుడు ఎదుగుదల ఉండాలి. చాలా మంది నేను అప్పుడే పెద్దదాన్ని అయిపోయాను, వాడి ఎత్తబాటు చూసుకోవడమే సరిపోతుంది. వాడి నెక్లెసు నంగా ఏటయ్యి మెరుపులు, ఈ విషయంలో పెద్దదవ్వడం కాదు. ఏ విషయంలో తెలుసా? దినదినము కూడా ఇంతకు ముందు సండే స్కూల్ ప్రార్థన, దేవా నన్ను దీవించు, మా నాన్న తాకుండా చెయ్యి, మా అమ్మను దీవించు, అయ్యా నాకు ఇది ప్రార్థన. ఎప్పుడైతే చిన్న ప్రార్థన. ఇప్పుడేం చేయాలి? సంఘము గురించి, తాగుబోతుల గురించి, వ్యభిచారుల గురించి, పాపము చేసేవారి గురించి, నశించిపోతే ఆత్మల గురించి, మన దేశం గురించి పెద్ద పెద్ద ప్రార్థన చేయాలి. ఇప్పుడు మొదలుకొని చెయ్యాలా లేదా? చెయ్యాలి. ఆ కుమార్తె ఒక్కడే కాదండి, ఇక్కడ వృద్ధులోనికి తేబడిన ప్రతి బిడ్డ కూడా వృద్ధు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎదుగుదల అందులో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. రెండవది పరిచర్య. ఎంతకుముందు నీ కుటుంబంలోని పరిచర్య, అంతవరకు నీవు ఆగిపోయింది. రెండవది తెలుసా? ఎదుగుదల ఏంటో తెలుసా? దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. దేవుని మందిరంలో పరిచర్య చేస్తే నాకు ఏమవుతుందని చాలా మంది దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి ఇష్టపడరండి. దేవుని మందిరంలో నువ్వు పరిచర్య చేస్తామంటే అది దేవుని ఇల్లు, అది పాస్టర్ గారి ఇల్లు కాదు. అది పాస్టర్ గారి ఇల్లు కాదు, అది దేవుని ఇల్లు. ఆ ఇంట్లో, దేవుని ఇంట్లో నువ్వు పని చేస్తే తప్పనిసరిగా ఆయన ఎవరు రుణం ఉంచుకోడండి. దేవుని బిడ్డలారా, అనేక రెట్లు ఆశీర్వాదాలు నీకు ఖచ్చితంగా కుమ్మరింపజేస్తారు. మూడవదిగా ఒక మాట నీకు పరిశుద్ధి చేసి ఈ రోజున వాక్యాన్ని ముగిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందా. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 3-4 వచనాలు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాలు మీరు చూడగలిగితే, అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలు తనను నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పినట్లు అతనికి తెలియచేయగా చాలు. మూడవ మాట ఏంటో తెలుసా అంటే, ఎవరైతే లోకములో రోగులుగా ఉన్నారో, ఎవరైతే పాపముతో ఉన్నారో, వారిని దేవుని సన్నిధిలో ఉండేటట్లు దేవుని గూర్చి, దైవజనుని గూర్చి పరిచయం చేసేవారుగా ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ మనం చూడగలిగితే నయమాను అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు కుష్ఠరోగి అని రాయబడి ఉంది. సిరియా దేశానికి సైన్యాధిపతి. ఆ రాజ్యంలో అనేక మంది వైద్యులు ఉన్నారు, అనేక మంది పరిచారకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా కానీ ఇతడు సాయంత్రం అయ్యేసరికి తన ఉద్యోగం దిగి ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఎంతో వేదన చెందేవాడిని. కుష్ఠరోగం చూసుకుని అయ్యో ఈ రోగం నుంచి విడిపించేవాడు ఎవడున్నాడని ఎంతో కుమిలిపోతూ ఉండేవాడంట. అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలను చెరగొనిపోయారు. ఎవరో సిరియా రాజు. చెరగోనికి పోయిన వారిలో ఒక చిన్నదాన్ని, ఇశ్రాయేలుకి చిన్నదాన్ని తన యొక్క రాణి దగ్గర, ఆ యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను యొక్క భార్య దగ్గర పరిచయం చేయడానికి, ఒళ్ళు పట్టడానికి, కొండలు తోమడానికి, ఏదైనా తీసుకుని రావడానికి ఆ చిన్నదాన్ని అక్కడ ఏం చేశాడు? అక్కడ పెట్టాడు బానిసరాలుగా. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె దేవుని మందిరంలో పెంచబడిన కుమార్తె కనుక ఆ నయమాను యొక్క కుష్ఠరోగమును గురించి తెలుసుకుంది. ఆమె యొక్క అతడు విడుదల పొందాలంటే ఈ నయమాను ఎక్కడ ఉండాలని కోరుకుందో తెలుసా? ఇదిగో నా యాజకుడు దేవుని యొక్క సన్నిధిలో ఇతడు ఉండాలని ఆమె కోరుకుని ఏం చెప్తుందో తెలుసా? భయపడక నయమాను యొక్క భార్యతో చెప్తుంది, అయ్యా అమ్మా, మన యజమానికి కుష్ఠరోగంతో ఉన్నారు కదా, ఆయన బాగుపడాలంటే, దేవుడు ఆయన బాగు చేయాలంటే, ఇదిగో పలానా చోట ఎలీషా అనేటువంటి దైవజనుడు ఉన్నారు. ఆ దైవజనుడు ఎటువంటి వాడు తెలుసా? భయభక్తులు కలిగిన వాడు. అతడు దేవుని పక్షముగా ప్రార్థన చేస్తే దేవుడు అతనికి ఉన్నటువంటి కుష్ఠరోగం నుంచి విడిపిస్తాడు అని దేవుని గురించి తెలియపరిచి ఎవరి దగ్గర నడిపించో తెలుసా? దైవజనుడు దగ్గరికి నడిపించింది. ఈ కుమార్తె ఈ రోజు ఈ చిన్నది
ఆనాడు ఇశ్రాయేలుకు చిన్నది ఎలాగైతే ఉందో ఈ కుమార్తె ఏం చేయదో తెలుసా? నీ దైవజను గురించి తెలుసుకున్నావు, దైవజను యొక్క మాట్లాడేందుకు తెలుసుకున్నావు, దైవజను యొక్క ప్రవర్తన తెలుసు, దైవజను యొక్క ప్రార్థన జీవితం తెలుసుకున్నావు. నీవు ఏం చేయాలో తెలుసా? అనేకులకు పరిచయం చేయాలి. కుష్ఠరోగము పాపములకు సాదృశ్యం. ఈ పాపం అనేటువంటి కుష్ఠరోగం నుంచి ఈ లోకంలో అనేక మంది ఏమైపోతుందో తెలుసా? నశించిపోతున్నారు. అటువంటి వారందరూ కూడా విడిపించబడి దేవుని యొద్దకు వచ్చి ఆ కుష్ఠరోగం అనేటువంటి రోగం నుంచి విడుదల పొందుకునే వారికి ఉండాలి అంటే, వారికి ఉన్నటువంటి ఇదిగో బలహీనత నుంచి విడుదల పొందుకునేటట్లు నువ్వు చేయాలంటే నువ్వేం చేయాలో తెలుసా? క్రీస్తుని గురించి తెలుసుకున్నావు. క్రీస్తు యొద్దకు నడిపించే కుమార్తెగా ఈ కుమార్తె ఉన్నారు. పెద్దది అవడమంటే అయ్యి కొంతమంది 30 సంవత్సరాలని 40 సంవత్సరాలన్నా బైబిల్ ఒకటి ప్రార్థనకి వెళ్తారు, మళ్ళీ తిన్నంగా వచ్చి అక్కడ ఎట్టేస్తారు, మళ్ళీ ఆదివారం పెట్టుకెళ్తారు. దీన్ని ఇంకేముండదు భక్తి. ఈ భక్తి ఇందులో పెద్దతనం ఏముంది? మరుగుజ్జోళ్ళు వాళ్ళు ఎవరా? నువ్వని రానరేండి. మీరందరూ మరుగుజ్జోళ్ళు కాదు, దేవుడికి స్తోత్రం. మీరందరూ పెద్ద పెద్దోళ్ళు. మీరందరూ ఎవరా? పెద్ద పెద్దోళ్ళు. ఇందులో మీరు ఎంత ఎక్కడి నుంచి ఏ స్టెప్కి ఎదుగుతున్నారో చూసుకోండి ఒకసారి. ఎక్కడ ఆగిపోయారు? ఇంకా ఎక్కడ ఉండిపోయారు? ప్రార్థించే కాడ ఉండిపోతే కుదరదు. రెండవది పరిచర్య చేసేటువంటి పరిచర్య నడిపించబడాలి. మూడవది అనేకులను క్రీస్తు యొద్దకు ఒక చిన్నది నడిపించగలిగితే ఈ రోజు నీ మాట్లాడితే ఎలా ఉంటాయి? నేను చాలా తెలివైన దాన్ని అంట. నేను చాలా తెలివైన దాన్ని, నాకు అన్ని తెలుసు అంటావు. ఏం తెలుసు నీకు? నీలో ఏ పెద్దరికం ఉంది? ఈ 3 లక్షణాల్లో ఏ పెద్దరికంలో ఉన్నావు నువ్వు ఒకసారి చూసుకో. ఈ రోజున ప్రియ కుమార్తె అప్పుడు 2 జాబితాల్లోకి వెళ్ళిపోయింది. ఒకటి ప్రార్థించేటువంటి కుమార్తె. తన తండ్రి గురించి ఎంత ప్రార్థన చేస్తే తెలిసింది రాణి. మా నాన్నగారు తాగుడంతా విడిచిపెట్టేయాలి, మా నాన్నగారు గొప్పడైపోవాలి ఈ గ్రామంలో అనుకుంటాం. అలాగే ప్రార్థన చేద్దండి రాణి. రెండవది పరిచారకురాలు. రెండో స్టెప్లో కూడా వచ్చేసింది దేవుని మందిరంలో పరిచర్య. మూడవది ఆమెకున్నటువంటి దేవుడు ఇంకా జ్ఞానం. ఇప్పటికీ కూడా చాలా మంది విశ్వాసాలు గట్టెస్తుందండి. ఏమని తెలుసా? ఎవరైనా ఈ రోజున ఎవరో బాప్టిజం చేసిన 34 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాల వాళ్ళు ఏమంటారు తెలుసా? మా ఇంటికాడ శంకుస్థాపన 2 అంటారు. వాళ్ళని కూడా గట్టేస్తుంది ఈ పిల్ల. శంకుస్థాపన కాదు, ఏమంటారు తెలుసది? ఏమో మూలరాతి కార్యక్రమాన్ని గట్టేస్తుంది ఆ పిల్ల. వాక్యము తెలుసుకుని పక్కనెట్టదో. ఎంత పెద్దోళ్ళైనా సరే ఏం చెప్తుందో తెలుసు? వాక్యంతో మాట్లాడద్దు పిల్ల. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, చెప్తుంది, కట్టేస్తుంది. అది ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు పెరిగినప్పుడు. ఈరోజు నీకే వాక్యం తెలవకపోతే నువ్వే చిన్నవాళ్ళు ఉంటే నీ పిల్లలు ఇంకే పెద్దలు ఇంకే విధాలు చేస్తా. కనుక దేవుని బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ఉండండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సంఘము చిన్నవారిగా ఉండడానికి ఇష్టపడతలేదు దేవుడు. సంఘము ఇంకా చిన్నవారిగా తలంచడానికి ఇష్టపడతలేదు. సంఘం పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంఘం పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసే జాబితాలో నువ్వు ఉండాలి. రెండవదిగా పరిచారకురాలుగా ఉండాలి. అనేకులు క్రీస్తు యొక్క ప్రేమను పొందుకోవడం ఒకటే కాదు, క్రీస్తు యొక్క అద్భుత కార్యాలను పొందుకోవడం కాదు, ఇది అనేకులను పొందుకునేటట్లు చేయడమే పెద్దరికం. ఈ 3 మీ జీవితం లేకపోతే ఈ రోజున మీరు పెద్దోళ్ళు అవ్వండి. ముందు ఎవరు పెద్దోళ్ళు అవ్వాలి? మీరు పెద్దోళ్ళు అవ్వండి. తర్వాత మీ పిల్లలు పెద్దోళ్ళు చేయండి. చెక్కబడిన నగరంలోకి చెక్కబడినట్టే ఎవరు చెక్కాలనుకున్నారు? తల్లిదండ్రులు చెక్కాలి, పాస్టర్ గారు చెక్కడం. ఎవరు చెక్కాలి? మీరు నేర్పించాలి. ఏమని? పెద్దలను ఎలా గౌరవించాలి? ఒరే అని పిలువంటారు. ఎవరిని? అత్తగారిని. మనవాళ్ళు ఏం చెప్తారు? మీ అమ్మమ్మనే లేకపోతే మీ నాయనమ్మనే ఏమని బూతులు తిట్టంటారు. ఈ నేర్పుతారు. అవి కదండి నేర్పవలసింది. ఈ రోజున పిల్లలకి తాతయ్యలతో ఎలా మాట్లాడాలో, వాళ్ళని ఎలా గౌరవించాలో ఈ రోజు పిల్లలకు తెలవదండి. తెలుస్తుందండి అసలు? వాళ్ళ మాటలు ఏమని పిలుస్తున్నారు? యారా ఒరే అని పిలుస్తున్నారండి పెద్దోళ్ళని. అసలు గౌరవమే లేదు ఇప్పుడు పిల్లలకి. ఈదులంటే చూడండి, పిల్లలతో మాట్లాడాలంటే భయం. ఎందుకో తెలుసా? ఆ విధంగా పిల్లలు తయారు చేసేస్తున్నారు అంతే. కనుక దేవుని బిడ్డలారా ముందు మీరు పెద్దోళ్ళు అవ్వండి, తర్వాత మీ పిల్లల్ని పెద్దవారు చేయండి. ఇప్పుడు పెద్దవాళ్ళుగా మాట్లాడడం అంటే ఏంటో, పెద్దవాళ్ళుగా తలంచడం ఏంటో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ లక్షణాలు మీలో లేకపోతే ఈ రోజున రాణిని చూసి నేర్చుకోండి. ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఈ రాణిని, కోపగించుకున్న రాణిని చూడండి. ఆమె నవ్వుతూ ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత నవ్వుతుంది, ఇప్పుడు నవ్వదు. కానీ దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ కూడా 3 ఎదుగుదల. 1 ప్రార్థించే వారిని వెంబడించాలి, పరిశుద్ధులను వెంబడించాలి. వ్యభిచారుల్ని, తిట్టుబోతుల్ని, దొంగతనం చేసేవాడిని, దోపిడిదానం చేసేవాడిని వాళ్ళని వెంబడితే మీరు ఆలైపోతారు, నరకంలో పోతారు.
అవన్నీ వదిలేసేయండి. దేవుని బిడ్డ రెండవదిగా పరిచారకులుగా ఉండండి. మూడవది అనేకులు క్రీస్తు యొద్దకు నడిపించండి. అప్పుడే మీరు కూడా పెద్దవాళ్ళు అయినట్లు అవుతారు. కనుక ఆ అంతస్తులోని నడిపించబడి నీ కుమార్తె జీవ గ్రంథములోనికి లిఖించబడి ప్రభు ఇచ్చేటువంటి దీవులకును ప్రభు ఇచ్చేటువంటి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండే గొప్ప భాగ్యమును ఆ పరిశుద్ధాత్మ దేవుడు వృద్ధిలోనికి తేబడిన విజయరానికి వారి కుటుంబానికి చేరువచ్చిన మనందరి జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం బిడ్డ కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ అమూల్యమైన మాటలు చేత మా అందరితో మాట్లాడావు. ఎంతమంది మాటలు వృద్ధిలోనికి తేబడిన కుమార్తె జీవితంలో చేరువచ్చిన బిడ్డలందరి జీవితంలో అనుగ్రహింపజేసి మీరు మహిమను పొందమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో ఓ టైమ్స్ తెలియపరచవలసిందిగా ప్రియ కుమార్తె మరియమ్మ, అలాగే ప్రసాద్ బాబు గారు ఒకసారి వేదిక మీదకి వచ్చి ఓ